హాయ్ అండి. ఇక్కడ బ్లౌజ్ సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూస్తే కనుక మీకు ఖచ్చితంగా మీకు టైలరింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎప్పుడైనా మిస్ చేయకండి బిగినర్స్. ఇప్పుడైతే నడుం బెల్ట్ కుట్టుతున్నాను చూడండి. ఇది నడుం బెల్ట్ కోసం తీసుకున్న పీసు. ఇలా నడుం బెల్ట్ కోసం తీసుకున్న పీస్ని ఇలా జాయిన్ చేశాక ఖచ్చితంగా టాప్ స్టిచ్ చేసుకోండి. టాప్ స్టిచ్ చేసేసి నడుం బెల్ట్ అనేది మనం రెడీ చేసేసాము. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకోండి. ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్లో ఇక్కడ డాట్స్ కోసం ఘాట్లు పెట్టేశాను నేను. ఆ డాట్స్ కోసం ఘాట్లు పెట్టిన విధంగా సేమ్గా ఇలా చూడండి. ఇప్పుడు ఈ డాట్స్ని నేను ఇట్లా అంటే డబల్ పాదం అంత ఖర్చుతో ఈ ఎల్లో లైన్కి పట్టుకొని కోన్ షేప్లో కుట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సెకండ్ సైడ్ కూడా అంతే. ఇలా చూడండి, టేబుల్ హెల్ప్తో ఇలాగా స్ట్రైట్గా ఇలా పట్టుకొని డాట్ని ఘాట్ అయితే ఎక్కడ పెట్టామో ఆ ఘాట్కి ఇలా డబల్ పాదం మందం అంత ఖర్చుతో ఈ ఎల్లో లైన్కి కోన్ షేప్లో డాట్ తీసుకురండి. ఎండింగ్లో మాత్రం రఫ్ ఇచ్చేయండి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనకి డాట్స్ అనేది అయిపోయింది. డాట్స్ ఇటు సైడ్ ఉన్నాయి ఖర్చులు చూసారా. ఇది ఫ్రంట్ సైడ్. ఈ ఫ్రంట్ సైడ్కి ఇది నడుం పట్టి మనం తీసుకున్నాం కదా, నడుం పట్టి తీసుకొని కోరస్ అనేది ఇటు సైడ్ ఉండాలి. షోల్డర్స్కి వెళ్ళి కట్ చేసిన పీస్ అనేది ఇటు సైడ్ ఉండాలన్నమాట. మనం కుట్టేసేది ఇప్పుడు కట్ చేసిన పీస్కి వెళ్ళనమాట. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసి ఒక పాదం మందం ఖర్చుతో స్ట్రైట్గా కుట్టేసుకుంటూ రండి. ఇది చూడండి, ఈ ఖర్చులు అనేవి పైకి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా పాదం మందం ఖచ్చితంగా కుట్టేసుకొని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు దీన్ని టాప్ స్టిచ్ చేయండి. టాప్ స్టిచ్ ఎట్లా? ఈ నడుం పట్టి ఉంది కదా, నడుం పట్టి మీద పడాలి, ఖర్చుల మీద పడాలి. ఈ ఖర్చుల్ని నడుం పట్టికి వెళ్ళి ఇట్లా అనేసేసి నడుం పట్టి మీద పడేటట్టు టాప్ స్టిచ్ చేయండి. ఓకే కదా ఫ్రెండ్స్? ఇప్పుడు టాప్ స్టిచ్ కూడా అయిపోయింది కదా. మళ్ళీ హోల్డ్ చేసేసి ఇలా చూడండి, ఈ హోల్డింగ్ అనేది కరెక్ట్గా మనకి మడత రావాలి. ఇలా హోల్డింగ్ చేసేసి 5వ నెంబర్ మీద కుట్టు పెట్టండి. లూజ్ కుట్టు పెట్టేసేసి ఇట్లా మధ్యలో నుంచి కుట్టుకుంటూ వస్తే ఇక్కడ మనకి చేతి పని చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కుట్టేసేసి ఇప్పుడైతే చేతి పని చేయడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ కుట్టు అనేది మార్చేసేసి ఇదంటే ఇప్పడానికి ఈజీగా ఉండాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా స్టిచ్చింగ్ అయిపోయిందో. చాలా అంటే చాలా ఈజీ అనమాట. బ్యాక్ పార్ట్ మనం కట్ చేసే విధానంలో కుట్టేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ అయితే అర్థమైంది కదా. అర్థమై ఉంటే కనుక మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.